Let's go. Freedom. Freedom. ఈజీ మెథడ్లో చేసుకోవడానికి సింపుల్గా చేసేద్దాం. చూద్దాం. మనం 1/2 kg రైస్ తీసుకొని 1/2 kg రైస్ ఏమేమి మసాలాలు వేయాలో, క్వాంటిటీ ఎంత వేయాలో మొత్తం చెప్తాను. మీరు ఈజీగా అయితే మొత్తం వీడియో అయితే చూడండి. సింపుల్గానే ఉంటుంది. ముందుగా మనం ఉల్లిపాయలు తీసుకొని సన్నగా ఇట్లా తరుక్కున్నాం. ఇట్లా కట్ చేసుకొని మొత్తం పెట్టుకున్నాం. ఉల్లిపాయలు కట్ చేసిన తర్వాత ఒక స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టేసేసి దాంట్లో 3 గంటలు అయితే ఆయిల్ తీసుకుందాం. ఉల్లిపాయలు ఇంకా కరిగిన ఉల్లిపాయలు మొత్తం ఆయిల్లో వేసేసి ఎర్రగా రెడ్గా వచ్చేలాగా వేసుకుందాం. ఇవే అండి బిర్యానీకి మంచి ఫ్లేవర్ని ఇచ్చేది. ఇట్లా ఎర్రగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం. ఇట్లా ఎర్రగా అయితే వేగాలండి. అన్నీ పక్కన పెట్టుకొని అదే కడాయిలో అదే ఆయిల్లో ఎగ్స్ కూడా వేసేసుకుందాం. 6 eggs తీసుకున్నాం అండి 1/2 kg రైస్కి. రైస్ కూడా ఒకేసారి మామూలు బియ్యం తీసుకున్నాం అండి. బాస్మతి రైస్ కావాలంటే బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి నీళ్ళు పోసి నా పక్కన పెట్టేసుకున్నాం అండి. నానపెడదాం. అయితే ఖచ్చితంగా 1/2 గంట సేపు నానపెడదాం. ఇక్కడ పెట్టిన తర్వాత మనం ఏమేమి కావాలో ఇప్పుడు తీసుకున్నాం. మిరియాలు 1 స్పూన్ తీసుకున్నాం అండి. జాపత్రి తీసుకున్నాం. లవంగాలు తీసుకున్నాం. యాలకులు 4 తీసుకున్నాం. లవంగాలు, సొంపు, షాజీరా, జీలకర్ర, సొంపు కూడా తీసుకుందాం. ధనియాల పౌడర్ కూడా తీసుకుందాం. అన్నీ 1 స్పూన్ పెట్టేసుకొని ఇంకొక కుక్కర్ తీసేసుకొని కుక్కర్లో వండుతాం కాబట్టి కుక్కర్ వేడైన తర్వాత 3 స్పూన్లు అయితే మనం ఆయిల్ తీసుకుందాం. ఇందాక మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తం తీసుకున్నాం. బిర్యానీ కూడా వేసేస్తాం. వీటిలోనే మొత్తం కలుపుకొని 2 నిమిషాలు చాలండి. ఈ వేడి ఆయిల్లో 2 నిమిషాలు వేగిన తర్వాత ఫ్రెష్గా నూనె అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో వేసేయండి. 3 టమాటాలు, 2 పచ్చిమిరకాయలు తీసేసుకొని ఇట్లా కట్ చేసేసుకొని ఇది పైది ఇట్లా ఈ భాగం అయితే పేస్ట్ అండి తీసేసుకుందాం. ఇట్లా కట్ చేసేసుకొని అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయిన తర్వాత వేగిన తర్వాత డైరెక్ట్గా ఆయిల్ వేసేద్దాం. ఆయిల్ వేసేసి టమాటా అయిన ఆయిల్ తేలేంత వాటికి కరెక్ట్గా 2-3 నిమిషాలు కుక్ అయిన తర్వాత మసాలా వేసేసుకున్నామండి. 3 స్పూన్లు మసాలా వేసేసుకొని ధనియాల పొడి కూడా వేసుకొని కొద్దిగా 2 నిమిషాలు తిప్పేసుకొని కొద్దిగా ఒక గుప్పిడి పుదీనా కొత్తిమీర కూడా వేసుకున్నామండి. పుదీనా కొత్తిమీర వేసేసుకొని 100 గ్రాములు అయితే పెరుగు తీసుకున్నాం. పెరుగులో పసుపు, కారం, ఉప్పు ఎక్కువ కావాలంటే మీరు వేసుకోవచ్చు. మొత్తం మిక్స్ చేసుకోండి. నీట్గా మిక్స్ చేసిన తర్వాత 2 నిమిషాలు డైరెక్ట్గా ఆయిల్ పైకి వెళ్ళిన తర్వాత మనం బఠానీలు కూడా వేసేసుకొని దాంట్లో డైరెక్ట్గా ఈ పెరుగు మిక్స్ చేసిన పెరుగు మొత్తం వేసేసేయండి. ఇది వేసిన తర్వాత పైకి ఆయిల్ అయితే తేలిద్దండి. కరెక్ట్గా 3 నిమిషాలు చూడండి. 3 నిమిషాల్లో పైకి అయితే నీట్గా ఆయిల్ వస్తుంది. ఇది ఇట్లా వస్తుంది చూడండి. స్ట్రక్చర్ ఎంత అందంగా వచ్చింది. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. అంత మంచి మసాలా వాసన వస్తుంది. 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసులు నీళ్ళు అయితే పోస్తున్నాను. నీళ్ళను బాగా మరిగిన తర్వాత వేడిగా అయిన తర్వాత నీళ్ళు మొత్తం మనం ఇందాక నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, బియ్యాన్ని మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేసేయండి. నీట్గా స్ప్రెడ్ చేసేసుకొని మూత అయితే పెట్టేసి విజిల్ కూడా పెట్టేసి 3 విజిల్స్ వచ్చేదాకా కుక్కర్ కాబట్టి 3 విజిల్స్ చాలండి. 3 విజిల్స్లో సూపర్గా వస్తుంది. బిర్యానీ అయిపోయింది.
చాలా ఈజీ అండి, ఈజీ మెథడ్లో సింపుల్గా చేసుకోవచ్చు. కుక్కర్లో అయితే ఈజీగా అయిపోద్ది. నెయ్యి కూడా ఒక 2 స్పూన్లు వేసేయండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఎగ్స్, ఇందాక ఉల్లిపాయలు మొత్తం వేసేసేయండి. ఉల్లిపాయలు కూడా చోర్లు వేసేసి, ఉల్లిపాయలు చోర్లు వేసేయండి. చోర్లు వేసేసి కొత్తిమీర, పుదీనా కూడా వేసేసేయండి. మొత్తం వేసేసి మూత పెట్టేసి విజిల్ ఇచ్చేసేయండి. 3 విజిల్స్ ఇచ్చిన తర్వాత బిర్యానీ అయిపోద్ది. ఎమ్మటనే మూత తెలియకుండా కుక్కర్లో ఏదైతే వేడి ఉంటుందో, ఆవిరి ఉంటుందో, ఆవిరి మొత్తం పోయిన తర్వాతే ఓపెన్ చేసుకోండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత అయితే ఆవిరి మొత్తం పోద్ది. అప్పుడైతే తీసుకోండి, అప్పుడైతే చాలా బాగుంటుంది. ఇంతే, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు బిర్యానీ చేసుకొని వేడివేడిగా తినేయచ్చు. చాలా సింపుల్గా, చాలా అంటే చాలా సింపుల్గా బిర్యానీ చేసుకోవచ్చు, ఎగ్ బిర్యానీ. థ్యాంక్ యూ అండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.